మనం రోజుకు దాదాపు 20,000 సార్లు శ్వాస తీసుకుంటాం. కానీ అందులో కనీసం ఒక్కసారైనా ఆ శ్వాసమీద పూర్తిగా ధ్యాస పెడతామా? సాధారణంగా పెట్టం కదా. అంటే శ్వాస అంటే ప్రాణం నిలబెట్టే ఒక యాంత్రిక ప్రక్రియ అని మాత్రమే మనం అనుకుంటాం. అవును, గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, ఇంతే కదా అనుకుంటాం. కాని ఆ చిన్న గాలితరంగం వైపు మనస్సును పూర్తిగా లగ్నం చేసినప్పుడు అది అత్యంత లోతైన విశ్లేషణకు దారితీస్తుందని పురాతన పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా ఈనాటి మన అన్వేషణలో మనముందున్న ఆధారాలు అత్యంత అద్భుతమైనవి. అవే పాలి గ్రంథాలు, అందులోనూ ముఖ్యంగా విముక్తిమగ్గ అనే ప్రసిద్ధ గ్రంథం. విముక్తి మగ్గ అంటే విముక్తి మార్గం. అదే ఈరోజు మన లక్ష్యమేమిటంటే ఈ పురాతన గ్రంథాలలో ఉన్న పద్ధతులను అర్థం చేసుకుని ఆనాపానసతి అంటే శ్వాసపై ధ్యానం చేసే విధానం, అసలు ఒక భిక్షువు ఆలోచనా విధానాన్ని ఎలా మార్చగలవో లోతుగా తెలుసుకోవటం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. చూడండి, ఇది కేవలం పీల్చుకోవడం, వదలడం అనే భౌతిక చర్యకు సంబంధించిన విషయం కాదు. మరి దేంతో ముడిపడి ఉందంటారు? దాని వెనుకున్న లోతైన తత్వాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడం. ఒక భౌతిక చర్యను దాటి అత్యంత ప్రశాంతమైన తాత్విక స్థితిలోకి ప్రవేశించడానికి ఈ మూలాలొక మార్గదర్శిగా నిలుస్తాయి. నిజమే. త్రిపిటకాల ఆధారంగా చూస్తే ఈ మొదటి 2 దశలు సరళంగా కనిపించినా వాటిలో ఉన్న నిగూఢార్థం చాలా పెద్దది. అవును, ఆ లోతు తెలియాలంటే మనం గ్రంథాలలో వాడిన పదజాలాన్ని నిశితంగా గమనించాలి. నేను ఈ పత్రాలను చదువుతున్నప్పుడు నాకదే ఆశ్చర్యం కలిగింది. శ్వాసను గమనించే విధానాన్ని చాలా సూక్ష్మమైన పదజాలంతో వివరించారు. ఎప్పుడైతే దీర్ఘంగా శ్వాస తీసుకుంటాడో అదే, ఎప్పుడైతే చిన్నగా శ్వాస వదులుతాడో అని వాక్యాలు మొదలవుతాయి. అయితే ఈ గ్రంథాలను పాలి భాష నుండి అనువదించినవారు ఒక అద్భుతమైన విషయాన్ని గుర్తించారు. ఆ పదాల విషయంలో కదా, సాధారణంగా ఒక శిక్షణా దశలో ఉన్నప్పుడు నేర్చుకోవడం అనే పదాన్ని వాడతారు. అవును, కాని ఇక్కడ పాలి భాషలో సిక్కతి అనే పదానికి బదులుగా పజనాతి అనే పదాన్ని వాడారు. చీనీస్ భాషలో దీనిని జీజీ అని అనువదించారు. సిక్కతి అంటే ఉద్దేశపూర్వకంగా నేర్చుకోవడం. మరి పజనాతి అంటే కేవలం తెలుసుకోవడం అన్నమాట. ఈ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మధ్య ఈ చిన్న మార్పు ఎందుకంత ముఖ్యమైనది? ఇది చాలా కీలకమైన మలుపు. నేర్చుకోవడం అంటే సిక్కతి అన్నప్పుడు అందులో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. ఓ, అంటే బలవంతముంటుందా? ఖచ్చితంగా. ఉదాహరణకు, శ్వాసను ఒక నిర్దిష్టమైన రీతిలో తీసుకోవాలని లేదా దాని వేగాన్ని మన నియంత్రణలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించడం. కాని విముక్తిమగ్గంగా సూచించేదది కాదు. ఆనే కాదు. ఈ దశలో ఒక భిక్షువు శ్వాసను బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నించారు. అంటే సాధారణంగా వదిలేస్తారు. అవును, శ్వాస దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా ఉండని, లఘువుగా అంటే చిన్నగా ఉంటే లఘువుగా ఉండని స్పష్టమైన అవగాహనతో కేవలం తెలుసుకుంటారు. దానికే పజనాతి అని పేరు పెట్టారు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చిన్న సందేహముంది. శ్వాసను నియంత్రించకూడదు అంటున్నారు కదా? అవును. కాని ధ్యానమనగానే చాలామందికి గుర్తొచ్చేది శ్వాసను మన ఆధీనంలో ఉంచుకోవడమే కదా. గాలిని గట్టిగా పీల్చడం, ఆపడం లాంటివి చేస్తుంటారు. సాధారణంగా జరిగేదదే. మరి విముక్తిమగ్గా చెప్పేదానికి ఈ సాధారణ భావనకు ఇంత వ్యత్యాసముందా? ఇది చాలా మంచి ప్రశ్న. అవును, వ్యత్యాసముంది. శ్వాసను నియంత్రించడమనేది వేరొక ప్రక్రియ. కాని ఆనాపానసతిలో ఉద్దేశం ప్రకృతికి ఎదురేయడం కాదు. అర్థమైంది. ఒక భిక్షువు తన మనస్సును ఒక పరిశీలకుడిలా మారుస్తాడు తప్ప ఒక పాలకుడిలా కాదు. అంటే మనం శ్వాసను మార్చడానికి ప్రయత్నించిన క్షణంలో మనం వాస్తవానికి దూరమవుతాం. పజనాటి యొక్క అసలైన ఉద్దేశ్యం వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం. ఈ విషయాన్ని త్రిపీటకాలకు అనుగుణంగా ఉన్న ఒక ఉపమానంతో పోల్చి చూడవచ్చనిపిస్తోంది. ఏ ఉపమానం? ఒక నదీ తీరంలో కూర్చున్న వ్యక్తిని ఊహించుకోండి. ఆ వ్యక్తి తన ముందు ప్రవాహిస్తున్న నీటిని చూస్తున్నాడు. అవును. అతడు ఆ నీటి ప్రవాహాన్ని తన చేతులతో ముందుకు నెట్టడానికి లేదా దాన్ని వేగాన్ని మార్చడానికి ప్రయత్నించడు కదా. ఒకవేళ ప్రయత్నించినా అది అసాధ్యం. మరి నిజమే. కేవలం నీరు ఎంత సహజంగా, ఏ వేగంతో ప్రవహిస్తోందో అలాగే ప్రశాంతంగా గమనిస్తాడు. అద్భుతమైన పోలిక. అదేవిధంగా శ్వాసను బలవంతం చెయ్యకుండా దాని సహజమైన కాలవ్యవధిని గమనించడమే ఈ పజానాతి యొక్క అంతరార్థం అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఆ నది ఉపమానం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అంటే
ప్రవాహాన్ని మార్చాలనే ప్రయత్నం మానేసినప్పుడే ఆ ప్రవాహం యొక్క నిజమైన స్వరూపం, దాని లోతు, అందులోని అలల కదలిక ఆ వ్యక్తికి స్పష్టంగా అర్థమవుతాయి. అలాగే శ్వాసను నియంత్రించడం మానేసి కేవలం దాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు శ్వాస పట్ల ఒక స్థిరమైన అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. అవును, జోక్యం లేకుండా గమనించడమే ఈ అవగాహన యొక్క అసలైన లక్ష్యం. సరే, కేవలం గమనించడం లేదా తెలుసుకోవడం అనేది అర్థమైంది. కాని ఇక్కడ ఇంకో లోతైన సందేహం వస్తోంది. అదేంటి? ఒక భిక్షువు కేవలం తెలుసుకోవడం అనే స్థితికి వచ్చిన తరువాత అసలు దేనిని తెలుసుకుంటాడు? ఆ శ్వాసను ఎలా గుర్తిస్తాడు? చాలా ముఖ్యమైన అంశమిది. మన మూల గ్రంథాలు ఈ ప్రదేశంలో సభావ అనే ఒక విశేషమైన పదాన్ని ప్రస్తావించాయి కదా? అవును, సభావ అనేది ఇక్కడ అత్యంత ప్రధానమైన పదం. సభావ అంటే ఒక వస్తువు లేదా ప్రక్రియ యొక్క నిజ స్వభావం. అంటే ఒక భిక్షువు శ్వాస యొక్క స్వభావను గమనిస్తాడు అనమాట. అదే ఇక్కడ తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే, శ్వాసను ఒక భౌతిక అనుభూతిగా మాత్రమే గుర్తించాలి. ఒక స్థిరమైన రూపంగా చూడకూడదు. ఖచ్చితంగా. ముఖ్యంగా శ్వాసను ఒక మనసుగా ఊహించకూడదు. శ్వాసను ఒక మనసుగా ఊహించకూడదు అనడంలో ఉన్న ఆంతర్యమేమిటి? అంటే మనసు అంటే ఇక్కడ ఏదైనా శాశ్వతమైన అస్తిత్వం అనే భావన, దానికి ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించకూడదు అని దీని అర్థమా? సరిగ్గాదే. సాధారణంగా మనం శ్వాసను నా శ్వాస అని అనుకుంటాం. దానికొక అస్తిత్వాన్ని, ఒక శాశ్వతమైన మనసు అనే భావనను ఆపాదిస్తాము. ఓ, ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో అప్పుడు మనం వాస్తవికత నుండి దూరమైపోతాం. విముక్తిమగ్గా స్పష్టంగా చెబుతున్నదేమిటంటే, దీర్ఘ లేదా లఘు శ్వాసల యొక్క భౌతిక అనుభూతిని మాత్రమే గ్రహించాలి. గాలి అనే ఒక భౌతిక మూలకం ముక్కున తాకినప్పుడు కలిగే ఆ స్పర్శ, అవును, ఆ రాపిడి, ఆ కాలావ్యవధిని మాత్రమే గుర్తించాలి తప్ప, దాని వెనుక ఒక శాశ్వతమైన నేను లేదా మనసు ఉందనే భ్రమలోకి వెళ్ళకూడదు. వినడానికిది చాలా స్పష్టంగా ఉంది, కాని ఆచరణలో ఇది చాలా కష్టమైన పని కదా. ఖచ్చితంగా. సాధన చేసేప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి. ఉదాహరణకు, ఒక అడవిలో చెట్టు కింద కూర్చున్న భిక్షువు ఈ సాధన మొదలుపెట్టాడనుకుందాం. సరే. కళ్ళు మూసుకుని శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మన మనసు సహజంగానే మన ఊపిరితిత్తులు గాలితో నిండుతున్నట్లు ఊహించుకుంటుంది కదా. అవును, లేదా గాలి ముక్కుగుండా ప్రయాణిస్తున్నట్లు ఒక చిత్రాన్ని వేసుకుంటుంది. అదే గాలి లోపలికి వెళ్లి గొంతు దాటి ఛాతీలోకి వెళ్లే దారిని మనసు వెంబడిస్తుంది. ఒక కోతి ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకి దూకినట్లు మనసు ఈ ఊహల వెంట పరుగుతేస్తుంది. అలాంటప్పుడు ఆ ఊహల నుండి, ఆ చిత్రాల నుండి బయటపడి కేవలం ఆ భౌతిక అనుభూతిని, ఆ స్వభావాను మాత్రమే అంటుపెట్టుకుని ఉండటం ఎలా సాధ్యం? ఇక్కడే అసలైన సవాలుంటుంది. ఎప్పుడైతే మనసు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు అని చిత్రాలను సృష్టించడం మొదలుపెడుతుందో అప్పుడు భ్రమ ఉత్పన్నమవుతుంది. అంటే మనం వాస్తవికతను వదిలేసి ఊహలలో జీవించడం మొదలుపెడతాము అన్నమాట. అవును. ఈ భ్రమను పారద్రోడడానికి పాలీ గ్రంథాలలో, ముఖ్యంగా త్రిపిటకాలలో ప్రత్యవేక్షణ అనే విధానాన్ని సూచించారు. ప్రత్యవేక్షణ. అవును, సరియైన ప్రత్యవేక్షణ లేకపోతే శ్వాసధ్యానం ఒక మానసిక వ్యాయామంలా మిగిలిపోతుంది. మరి ఈ ప్రత్యవేక్షణ ద్వారా భ్రమను ఎలా దాటవచ్చు? ఆ విధానాన్ని గ్రంథాలు ఎలా వివరించాయి? సరియైన ప్రత్యవేక్షణ అంటే నిరంతరమైన, ఎరుకతో కూడిన పరిశీలన. దీన్ని వివరించడానికి ప్రాచీన గ్రంథాలలో ఒక అద్భుతమైన కలపకోసే రంపం ఉపమానముంది. ఓ, రంపం ఉపమానం. అవును, ఒక వద్రంగి ఒక చెక్కను రంపంతో కోస్తున్నప్పుడు అతని చూపు ఎక్కడ ఉంటుందో ఊహించండి. సాధారణంగా ఆ చెక్క మీద లేదా రంపం మీద ఉంటుంది. కాని రంపం ముందుకు వెనక్కి వెళ్లే ప్రతిసారీ ఆ రంపం మొత్తం మీద అతని చూపు ఉండదు. అంటే ఎక్కడ ఉంటుంది? ఆ రంపం పళ్ళు చెక్కను ఎక్కడైతే తాకుతున్నాయో ఆ స్పర్శ జరిగే ఒకే ఒక్క బిందువు మీద అతని ఏకాగ్రత ఉంటుంది. ఓ, అంటే రంపం మొత్తం కదలికను వెంబడిస్తే అతనికి ఏకాగ్రత కుదరదు అనమాట. సరిగ్గా పట్టుకున్నారు. వద్రంగి రంపం వెనక్కి వెళ్ళినప్పుడల్లా తన చూపును వెనక్కి, ముందుకు వెళ్ళినప్పుడల్లా తన చూపును ముందుకు తిప్పితే అతనికి కళ్ళు తిరుగుతాయి తప్ప చెక్క సరిగా తెగడు. ఖచ్చితంగా. అదేవిధంగా ఒక భిక్షువు శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు, ఊపిరితిత్తుల దాకా, బయటకు వచ్చినప్పుడు గాలిలో కలిసేదాకా ఆ ప్రయాణాన్ని వెంబడించడు. అంటే గాలి ముక్కు చివర ఎక్కడైతే తాకుతుందో ఆ ఒక్క స్పర్శ అనుభూతిని మాత్రమే సరియైన ప్రత్యవేక్షణతో గమనిస్తాడు. చాలా అద్భుతంగా ఉంది ఈ పోలిక. ఇలా చేయడం వల్ల
మనసు ప్రయాణం చేయడం ఆగిపోయి భ్రమ ఉత్పన్నం కాదు. బదులుగా అత్యంత స్పష్టమైన జ్ఞానోదయం వైపు ప్రయాణం మొదలవుతుంది. ఈ ర్యాంపం ఉపమానం నిజంగా అద్భుతం. ఊహలను పక్కనపెట్టి కేవలం వాస్తవిక అనుభూతిని మాత్రమే గమనించడం. మనసును ఒక్కచోట నిలపడానికి ఇది ఒక గొప్ప సాధనం. అయితే భ్రమలు లేని ఈ అత్యంత స్వచ్ఛమైన ప్రత్యవేక్షణ కోసం ఒక నిర్దిష్టమైన సూటియైన విధానం అవసరమని అర్థమవుతోంది. అవును మరి. ఈ సూటియైన విధానమే విముక్తిమగ్గాను ఇతర బౌద్ధ గ్రంథాల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుందనుకుంటాను. ఖచ్చితంగా అర్హంత్ ఉపతిస్స రచించిన ఈ విముక్తిమగ్గ చారిత్రక నేపథ్యం మరియు దాని విస్తృత అర్థం మనం ఖచ్చితంగా విశ్లేషించాలి. దానికి ముందు విశుద్ధిమగ్గ గురించి కూడా చెప్పాలి కదా. అవును, తత్వశాస్త్రంలో ఆ తర్వాత వచ్చిన విశుద్ధిమగ్గ అనే మరొక ప్రసిద్ధ గ్రంథంతో దీన్ని తరచుగా పోలుస్తుంటారు. విశుద్ధిమగ్గ చాలా సుదీర్ఘమైనది మరియు వివరణాత్మకమైనది కదా. అవును, కానీ విశుద్ధిమగ్గ కంటే విముక్తిమగ్గ చాలా సంక్షిప్తంగా అత్యంత ఆచరణాత్మకంగా ఉంటుంది. అంటే సాధకుడికి ఒక కారదీపికలా సూటిగా ఉంటుంది, ఈ విధమైన గందరగోళం లేకుండా. ఈ గ్రంథాల ప్రయాణం గురించి చదివినప్పుడు చరిత్ర ఎంత విచిత్రమైనదో అనిపిస్తుంది. ఎలా అంటారు? శతాబ్దాల కాలక్రమంలో అసలైన పాలి గ్రంథం భారతదేశం శ్రీలంక ప్రాంతాల నుండి కనుమరుగవడం ఒక పెద్ద చారిత్రక విషాదం. అది నిజమే, చాలా మూల్యవంతమైన జ్ఞానం అలా మృగవైపోయింది. కాని ఆశ్చర్యకరంగా ఈ అపారమైన జ్ఞానం ఒక చీనీస్ అనువాదం ద్వారా తిరిగి మనకు చేరడం నిజంగా ఒక అద్భుతం. జియోటు దౌలున్. అవును, ఆ చీనీస్ అనువాదం పేరే జియోటో దౌలున్. ఒక ప్రాంతంలో మరుగున పడిపోయిన జ్ఞానం పర్వతాలు, సముద్రాలు దాటి వేరొక సంస్కృతిలో ప్రాణం పోసుకోవడం వెనుక ఉన్న కథ చాలా ఉత్సుకతను రేకెట్టిస్తోంది. ఆ చారిత్రక ప్రయాణం వెనుక అపారమైన శ్రద్ధ దాగి ఉంది. శ్రద్ధ అంటే వారి భక్తికి నిదర్శనం. కేవలం ఒక పుస్తకాన్ని అనువాదించడం కాదు, ఒక జీవన విధానాన్ని, ఒక అత్యున్నత తాత్విక మార్గాన్ని రాబోయే తరాల కోసం భద్రపర్చాలనే ప్రగాఢమైన శ్రద్ధ వల్లే ఆ చీనీస్ భిక్షువులు ఈ గ్రంథాన్ని అంత నిష్ఠతో అనువాదించారు. ఆ శ్రద్ధ వల్లే ఈనాటికి ఆ మొదటి 2 దశాబ్దాల సాధన మనకు దక్కుతోంది. అవును. ఈ అనువాదంలో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనువాదకులు మూల గ్రంథాన్ని అక్షరం పొల్లుపోకుండా దించలేదు. అంటే వారు కొన్ని మార్పులు చేశారని మీ ఉద్దేశ్యమా? మన ఆధారాలు చెబుతున్న దాని ప్రకారం చీనీస్ టెక్స్ట్లో అక్కడక్కడ కొన్ని చుక్కలు కనిపిస్తాయి. ఓ, చుక్కలు అంటే పునరావృతమయ్యే సూత్రాలను వారు ఉద్దేశపూర్వకంగానే కుదించారన్నమాట. అని ఈ గ్రంథాన్ని చదివే సాధకుడికి ఆ శిక్షణాదశల క్రమం ఇప్పటికే అర్థమై ఉంటుందనే నమ్మకంతో అనవసరమైన పునరావృత్తాన్ని తగ్గించారన్నమాట. ఇది ఆ గ్రంథం యొక్క ఆచరణాత్మక స్వభావాన్ని మరింత స్పష్టం చేస్తుంది కదా. ఖచ్చితంగా. వారు ఆ గ్రంథాన్ని ఒక థియరీ పుస్తకంలా కాకుండా ఒక ప్రాక్టికల్ మాన్యువల్లా చూశారు. నిజమే, సాధన చేసే భిక్షువుకు మళ్లీ మళ్లీ ఒకే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. వారికి కావాల్సింది సరి అయిన దిశానిర్దేశం మాత్రమే. అందుకే ఆ చుక్కలు ఆనాటి సాధకుల అవగాహన స్థాయిని సూచిస్తాయి. అవును. ఇదంతా వింటుంటే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. అదేంటి? అందులో ఈ దీర్ఘ లఘుశ్వాసలను తెలుసుకోవడమనేది కేవలం మొదటి 2 దశలు మాత్రమే. అవును, అవి ప్రారంభ దశలు మాత్రమే. మరి మిగిలిన 14 దశలకు ఈ కేవలం తెలుసుకోవడం అనే ప్రక్రియ ఒక పునాదిగా ఎలా మారుతుంది? శ్వాసను పర్యానాతీతంగా గమనించడం వల్ల ఆ తరువాతి ఉన్నత స్థాయిలకు దారి ఎలా సుగమమవుతుంది? ఇది సాధనాలో అత్యంత కీలకమైన ఘట్టం. ఈ మొదటి 2 దశలు కేవలం ప్రారంభం మాత్రమే కాదు, అవి మొత్తం సాధనకు పునాదిరాళ్ళు. అంటే ఒక చెట్టుకు వేర్లు ఉన్నట్లు. సరిగా చెప్పారు. ఒక చెట్టు ఎంత ఎత్తుకు ఎదగాలన్నా దాని వేర్లు ఎంత బలంగా భూమిలోకి చోచుకుపోవాలనేది ముఖ్యం. అవును. అలాగే శ్వాస దీర్ఘంగా లేదా లఘువుగా ఉండాని స్పష్టమైన అవగాహనతో కేవలం దాని స్వభావను అంటే స్పర్శను గమనిస్తూ ఉన్నప్పుడు మనసులో ఒక అద్భుతమైన స్థిరత్వం ఏర్పడుతుంది. కొలనులా మారుతుంది అన్నమాట. ఖచ్చితంగా. అంటే భౌతికమైన శ్వాస నుండి మరింత సూక్ష్మమైన స్థాయిలకు వెళుతారన్నమాట. ఈ నిశ్చలత్వం ఏర్పడిన తర్వాత భిక్షువు అంతర్గతంగా ఎలాంటి మార్పులను అనుభవిస్తాడు? మనస్సు స్థిరపడిన తర్వాత సాధకుడు శ్వాస యొక్క మొత్తం శరీరాన్ని అనుభూతి చెందుతాడు. మొత్తం శరీరం అంటే శ్వాస ప్రారంభం, మధ్య మరియు ముగింపును ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తిగా గమనిస్తాడు. ఓ, అర్థమైంది. ఆ భౌతిక శరీర నిర్మాణం క్రమంగా ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతను ఆధారంగా చేసుకుని ఒక భిక్షువు మరింత లోతైన సూక్ష్మమైన స్థాయిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి ఇంకా లోతుకు వెళ్తారన్నమాట. అవును, అక్కడ నుండి వేదన అనే దశకు వెళ్తాడు. వేదన అంటే అనుభూతులా? అవును,
శారీరక మానసిక అనుభూతులను గమనిస్తాడు. భౌతిక స్పర్శ నుండి మానసిక అనుభూతుల వైపు ప్రయాణమన్నమాట. మరి వేదనను గమనించిన తరువాత ఆ ప్రయాణం ఎక్కడికి చేరుకుంటుంది? వేదనను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత చిత్తం అనే దశలోకి ప్రవేశిస్తాడు. చిత్తం. అవును, చిత్తం అంటే మనస్సు యొక్క విభిన్న స్థితులను, మనసులో ఎప్పటికప్పుడు మారే ఆలోచనా ప్రవాహాన్ని ఎరుకుతో గమనిస్తాడు. దాని తరువాత? ఆ తరువాత చివరగా ధమ్మం అనే అత్యున్నత దశకు చేరుకుంటాడు. ధమ్మం. ధమ్మం అంటే మానసిక వస్తువులు లేదా వాస్తవికత యొక్క అసలైన స్వభావాన్ని గ్రహించడం. అక్కడ ఎలాంటి భ్రమలకు తావుండదు, అంత స్పష్టంగా ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రయాణానికి, ఈ సూక్ష్మస్థాయిలను చేరుకోవడానికి ఏకైక మార్గం ఆ మొదటి 2 దశలే కదా? ఖచ్చితంగా. గాలిముక్కును తాకే ఆ చిన్న స్పర్శను భ్రమలేకుండా గమనించలేని మనసు ధమ్మమనే అత్యున్నత సత్యాన్ని ఎలా గ్రహించగలదు? అందుకే ఆ పునాది అంత బలమైనది. వింటుంటోని ఈ తత్వశాస్త్రం యొక్క లోతు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగా. ఈ ప్రయాణం యొక్క సారాంశం ఎంత సరళమైనదో అంత అద్భుతమైనది. దీర్ఘ, లఘు శ్వాసలను గమనించడం దగ్గర మొదలైన ఒక సాధారణ ప్రయాణం భ్రమలను రంపం ఉపమానంతో పారద్రోళి మనసు యొక్క అత్యున్నత ప్రశాంతత వైపు ఎలా దారితీస్తోందో ఈ విముక్తిగగ్గ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అవునండి. ఏదో సాధించేయాలన్న ఆరాటాన్ని పక్కనపెట్టి, ఉద్దేశపూర్వకంగా నియంత్రించాలనే కోరికను విడిచిపెట్టి, కేవలం తెలుసుకోవడం ద్వారానే అపారమైన జ్ఞానం ఉద్భవిస్తుంది. ఖచ్చితంగా. మనం బలవంతంగా ఏదీ సాధించలేము. వాస్తవికతను దాని సహజ రూపంలో, దాని స్వభావతో అంగీకరించడంలోనే అసలైన విముక్తి దాగి ఉందన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. ఈ అత్యంత సహజమైన ప్రక్రియను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం ద్వారానే ప్రాణము నిలిపే ఒక యాంత్రికమైన భౌతిక చర్య అత్యున్నత తాత్విక అనుభవంగా మారుతోంది. సరియైన ప్రత్యావేక్షణతో, అంటే ఆ స్పర్శను మాత్రమే గమనించే ఎరుకతో. అవును, మరియు అపారమైన శ్రద్ధతో ఈ శిక్షణా దశలను ఆచరించినప్పుడు మాత్రమే ఈ విముక్తి మార్గం అనేది ఆచరణాత్మకంగా సుగమవుతుంది. కేవలం గ్రంథాలను చదవడమే కాకుండా. అదే, కేవలం చదవడమే కాకుండా ఆ పజనాతిని అనుభవించడం ద్వారానే జ్ఞానోదయం సాధ్యమవుతుంది. నిజంగా. పాలి గ్రంథాల నుండి చైనీస్ అనువాదాల మీదుగా ఈనాటి మన అన్వేషణ వరకు ఈ ప్రయాణం ఒక సరికొత్త దృక్కోణాన్ని అందించింది. అవును మరి. ప్రాచీన భిక్షువులు శ్వాస అనే ఒక తీగను పట్టుకుని మనసు అనే మహాసముద్రాన్ని ఎలా ఈదారో అర్థమైంది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఈ చర్చను ముగించే ముందు ఈ తత్వం నుండి ప్రేరణ పొందిన ఒక చిన్న ఆలోచన నాలో మెదులుతోంది. చెప్పండి. శ్వాసను నియంత్రించడం మానేసి, దాని సహజ ప్రభావాన్ని కేవలం తెలుసుకోవడం ద్వారానే మనసులోని భ్రమలు తొలగిపోయి అంత ప్రశాంతత లభిస్తే, మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండానే మనం నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న ఇంకా అయ్యే సహజ ప్రక్రియలను లేదా మన చుట్టూ జరుగే పరిస్థితులను మనం ఇలాగే వదిలేయగలమో? చాలా లోతైన ప్రశ్న ఇది. తొలగిపోతాయి. దేనిని మార్చకుండా కేవలం గమనించడం ద్వారా మనం పొందగలిగే అసలైన విముక్తి ఇంకెంత ఉంటుందో కదా? ఈ లోతైన తాత్విక ప్రశ్నను మనందరి అన్వేషణ కోసం అలాగే వదిలేద్దాం. విముక్తి మగ్గ కేవలం శ్వాసకే కాదు, బహుశః మన జీవిత విధానానికి కూడా ఒక ప్రశాంతమైన మార్గాన్ని చూపిస్తోందేమో.